హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోనా కన్నయ్య యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇవాళ చాలా ఆకలి వేస్తుంది. ఆల్రెడీ 10:30 లెవెల్ అయిపోతుంది. నేను నైట్ ఏం తినలేదు, నాకు ఆకలి వేస్తుంది ఫ్రెండ్స్. చపాతీ అయితే చేశాను కానీ నాకు చపాతీ తినబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు లెవెల్ అయిపోయింది కాబట్టి నాకు టిఫిన్ లాగా కూడా ఏం తినబుద్ధి అవ్వట్లేదు, చపాతీ కూడా తినబుద్ధి అవ్వట్లేదు. అందుకని ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి కదా, కొద్దిగా ఎగ్ రైస్ లెక్క చేసేసుకొని తినిద్దామని చెప్పేసి స్టార్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఎగ్ రైస్ అంటే ఓన్లీ నేను ఆనియన్ ఎగ్ మాత్రమే వేసి ఓన్లీ అలా ఆయిల్లో డీప్ ఫ్రై లాగా చేసేసుకొని రైస్ కలిపేసుకొని తినేద్దామని చెప్పేసి అనుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్. మాకు ఇవాళ మార్కెట్ పడుతుంది, నేను వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వాళ్ళు ఈవినింగ్ తెచ్చుకోవాలి. పిల్లలకు కూడా ఓన్లీ ఇవాళ పులిహోర చేసి ఇచ్చాను, వాళ్ళు కూడా పులిహోర అడిగారు. అందుకనే నిన్న నైటే చెప్పేశారన్నమాట, మార్నింగ్ లంచ్కి ఏం కట్టాలని మా పిల్లల ముందు నైటే చెప్పేస్తారు ఒక్కోసారి. నిన్న నైట్ చెప్పడం వల్ల నేను నిన్న నైట్ వెజిటేబుల్స్ కూడా ఏం తెచ్చుకోలేదు. ఎలాగో ఇవాళ మార్కెట్ పడుతుంది కదా అని చెప్పేసి నేను ఇవాళ మార్నింగ్ పులిహోరనే కదా అని చెప్పేసి నైట్ ఏం తెచ్చుకోలేదు. ఓకే ఇవాళ మార్కెట్లో తెచ్చుకుందామని చెప్పేసి తెచ్చుకోలేదు. అందుకని ఓన్లీ ఆనియన్ ఎగ్ వేసి కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. ఓన్లీ ఒక అన్నం వేసి కలిపేసుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసి చూసుకుంటే అయిపోతుంది. జస్ట్ సింపుల్గా ఇంట్లో ఏం లేనప్పుడు సింపుల్గా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగనే ఓన్లీ సర్వ్ చేసేసుకొని తినేసాలి, చాలా బాగుంటుంది వేడివేడిగా. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నేను ఫస్ట్ టైంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.